హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ క్యారెట్ బెండకాయ ఫ్రై. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఒక సైడ్ డిష్ రెసిపీ. రసం సాంబార్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. 2 క్యారెట్లు తురిమి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన లేకుండా. మనం తరిగి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం బెండకాయలను అరగంట నుంచి గంట వరకు ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్నట్టయితే బెండకాయ ఫ్రై జిగురు రాకుండా ఉంటుంది. బెండకాయలు కొంచెం సేపు ఇలా వేగుతూ ఉండగా దీంట్లో కొంచెంగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోవడం వల్ల బెండకాయ అనేది తొందరగా మెత్తబడుతుంది. కొంచెం సేపు వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా దీంట్లో వేసుకోవాలి. క్యారెట్ తురిమి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్యారెట్ తురిమి వేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది. ఇలా బెండకాయ, క్యారెట్ బాగా వేగిన తర్వాత కొంచెంగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేరొక గిన్నెలో కొంచెంగా ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. మనం ఇష్టమైతే కనుక దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ, క్యారెట్ ఫ్రైని దాంట్లో కలుపుకోవాలి. వేడివేడిగా క్యారెట్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.